నేనేమి పాపం చేయలేదు. చాలు. ఏం చెప్తున్నాడు? నేనే పాపం చేయలేదయ్యా, నేను అమ్మబడ్డాను, అయినాను చెరసాలో వేయబడ్డాను, నాలో ఏ దోషము లేదు అని బాధపడుతూ పానగాయకుడికి చెప్పుకుంటున్నాడు. ఎందుకంటే యోసేపులో ఏ దోషము, ఏ పాపము, ఏ శాపము లేదు. అయినా బాధను భరిస్తున్నాడు, నిందను అనుభవిస్తున్నాడు. దుర్మార్గుడు ఆ ఇంట్లో పనిచేశాడంట, ఆ అమ్మ చెయ్యే పట్టుకున్నాడంట అని ఎంతో హీనంగా మాట్లాడిన యోసేపు తన హృదయంలో గాయపడుతూ కూడా, బాధపడుతూ కూడా ప్రభువుని స్తుతిస్తున్నాడు. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? ప్రభువుని స్తుతిస్తున్నాడు. ఆయన ఎవరి యందు నిరీక్షిస్తున్నాడు? బాధపడుచు కూడా ప్రభువునందు నిరీక్షిస్తున్నాడు. అందుకే దేవుడు యోసేపు నిడిచిపెట్టలేదు. హల్లెలూయా. ఏం చేశాడు తెలుసా? ఫరో రాజుకు ఒక కళ రప్పించాడు. కళకు భావం చెప్పడానికి మళ్ళీ యోసేపు రప్పించబడ్డాడు. తర్వాత రాజుని చేశాడు. హల్లెలూయా. ఏం చేశాడు?